మారు మనసు పొందని ఇష్టపడితే, దిద్దుకోవడానికి ఇష్టపడితే, దేవుడు ఇంకేం డిసైడ్ చేసుకుంటాడు తెలుసా? దిద్దుకోవడానికి ఇష్టపడ్డాడు కనుక నా బిడ్డను నేను ఆశీర్వదించాలి అని ఫిక్స్ అవుతాడు. సరి చేసుకోవడానికి ఇష్టపడే మనస్సు నా కుమారుడికి ఉంది, నా కుమార్తెకు ఉంది కనుక ఇది మొదలుకొని నా బిడ్డను నా రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి మళ్ళా నూతన అనుభవాల్లో గుండా నా బిడ్డను తీసుకెళ్ళాలి. ఇన్నాళ్ళు దోష ఫలం వల్ల శ్రమానుభవంలో కొనసాగింది, ఇక నెమ్మది గల దినములు నా బిడ్డకి ఇవ్వాలి అనుకుంటాడు. ఇక విజయ పదంలో ఊరేగించాలి అనుకుంటాడు. బలహీనురాలు అనిపించుకున్న ఈ పిల్లల్నే వాడుకొని నేను బలమైన కార్యాలు చేయాలి అని డిసైడ్ అయిపోతాడు. అలా పేతురు విషయంలో చేశాడు, నా విషయంలో కూడా అలా చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన యాకోబు దేవుడు అండి, సీమోను పేతురు దేవుడు. ఆయన గెలిచిన వాళ్ళ దేవుడు కాదు, ఓడిపోయిన వాళ్ళ దేవుడు. ఆయన్ని సరిగ్గా కానీ అర్థం చేసుకొని ఆయన వైపు మళ్ళుకొని యాకోబు దిద్దుకున్నట్టు, సీమోను దిద్దుకున్నట్టు, పరిశుద్ధులు దిద్దుకున్నట్టు మనం కూడా దిద్దుకోగలిగితే, దోషములను ఆయన ముందు ఒప్పుకొని కన్నీళ్లతో ఆయన్ని ఆశ్రయించగలిగితే, కడిగేయమని గోజాడగలిగితే, సహజంగా ఉపవాసాలు వచ్చి ఏం చేస్తారు తెలుసా? సమస్యలు ఎకరు పెడతారు దేవునికి. ఇది సే ప్రభా, ఇది సే ప్రభా, ఈ బాధలు ప్రభా, ఇబ్బందులు ప్రభా, ఈ ప్రయత్నం ప్రభా, ఇది సఫలం అవ్వాలి ప్రభా, అది ప్రభా, ఇది ప్రభా అన్నీ చెప్తా ఉంటారు. నేను చెప్తున్నా, ఫస్ట్ అయిగా నువ్వు చెప్పాల్సింది అసలు ఆ సెక్షనే పక్కన పెట్టేసాయి. నీకు తెలిసి నువ్వు అడిగే 4, కానీ నీకు 40 చేయాలనుకుంటున్నాడు దేవుడు. తమ్ముడా, నువ్వు తెలిసి నువ్వు దేవుని దగ్గర సాధించుకోవాలనుకున్న కార్యాలు 4, కానీ నీకు 40 సాధించి పెట్టాలనుకుంటున్నాడు దేవుడు. అసలు అవి ఉన్నాయన్న సంగతి కూడా నీకు తెలియదు, కానీ 40 రెడీ చేశాడు నీకు. నువ్వు అడుగుతుంది 4, ఈ 4 చేస్తే చాలు ప్రభు అనుకుంటున్నావు నువ్వు. నేను అంటున్నాను 40 సిద్ధం చేశాడు ఆయన. కానీ అవన్నీ నీకు అందకుండా అడ్డుపడుతుంది దోషాలు. కాబట్టి ఇప్పుడు నువ్వు ఫస్ట్ ఆలోచించాల్సింది ఏంటంటే, నీ తేడాలు ఏమున్నాయో ఒక్కసారి నువ్వు పరిశీలన చేసుకోవాలి. అసలు నా దగ్గర అస్సలు మాట్లాడే పని లేదని ఓవర్ యాక్షన్ చేయొద్దు. నా బ్లెంట్ భాషలో చెప్పాలంటే ఎచ్చులు పడద్దు. ఏం పడద్దు? ఎచ్చులు పడద్దు, బిల్డప్ ఇయ్యొద్దు. యథార్థ హృదయంతో, హృదయాలోచనల దగ్గర నుంచి ప్రతిదీ కూడా దేవుని ముందు సరి చూసుకోవాలి.